బాపట్ల జిల్లా చందోలులో 2003లో అన్వర్ అలీ అనే రైతు పొలంలో పురాతన విగ్రహాలు కొన్ని వస్తువులు లభించాయి. అధికారులు ఆనాడు ఈ విగ్రహాలను బాపట్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో భద్రపరిచారు. తమ పొలంలో దొరికిన విగ్రహాల విలువలో కనీసం ఎంతో కొంత మొత్తం తనకు ఇప్పించాలంటూ రైతు హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆదేశాలతో పురావస్తు శాఖ అధికారులు బాపట్లలో విగ్రహాలు పరిశీలించి నివేదికను అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. తన పొలంలో లభించిన ఏదైతే పురాతన విగ్రహాలు ఉన్నాయో వాటికి సంబంధించి వాటి విలువలో తనకి కొంత మొత్తం చెల్లించాలని రైతు అయితే మాత్రం చాలా నాళ్ళ నుంచి కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితి. దానికి సంబంధించి ఈ రోజైతే ఈ పురావస్తు శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే రావడం జరిగింది. వాళ్ళు విగ్రహాలకి సంబంధించి విగ్రహాలని ప్రజెంట్ అయితే విలువ కట్టే పనిలో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవడానికి మనతో పాటు ఆ రైట్ ఉన్నారు, చందోలుకు సంబంధించిన రైతు. సార్ చెప్పండి, అసలు మీకు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, అసలు ఎలా? మేము చేలో మరామతు చేస్తుంటే 2003లో మాకు విగ్రహాలు దొరికినాయి. ప్రభుత్వానికి ఆర్డర్ చేశాము. 20 సంవత్సరాల నుంచి పోట్లాడుతూనే ఉన్నాము. కోర్టుకి వేసి కాకపోతే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు బాపట్ల జిల్లా కలెక్టర్ వచ్చినాక కాంట్రాక్ట్ కేసు లాయర్ గారు వేసినాక మా పని ఇప్పుడు జరుగుతుంది. అది విషయం. అంటే అసలు ఎన్ని విగ్రహాలు దొరికినాయి, ఏ విగ్రహాలు? 4 విగ్రహాలు, మహావిష్ణువు, లక్ష్మీదేవి, నటరాజ్, 4 విగ్రహాలు దొరికినాయి. ఈ లెక్క కట్టి వాళ్ళు ఏదో బయట ఎంత చూస్తున్నారు. బెంగళూరు నుంచి ఆఫీసర్ గారు వచ్చారు. అది విషయం. అంటే మీరు గతంలో ఎన్నిసార్లు కోర్టును ఆశ్రయించారు, అప్పుడు ఏం జరిగింది? కోర్టులో ఆశ్రయించిన గుంటూరు కలెక్టర్ గారే కోర్టు కదా, కలెక్టర్ గారినే కలుపుతున్నాము. చేయలేదు వాళ్ళు. తర్వాత లాయర్ గారు వచ్చినాక మాకు ఆఫీసర్ గారు వచ్చి దాని వాల్యూ కడతారో ఏం చేస్తారో తెలియదు మాకు. ఓల్డ్ జియో ఏమైనా 20% మాకు రావాలని ఉంది. ఫస్ట్ జియో కేరళలో జరిగింది 100% మాకు రావాలని ఉంది. ఫస్ట్ జియో మరి ఏ జియో వాళ్ళు పురావస్తు శాఖ గురించి వాళ్ళు శతాబ్దాల గురించి లెక్క కడతారో లేకపోతే వాల్యూ కడతారో 5 లోహాలు వాల్యూ కడతారో మాకు తెలియదు. వాళ్ళు ఎంత ఇస్తారో తెలియదు. ఇదే కేసుని సంబంధించి ఈ వాదించినటువంటి లాయర్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఆయన ఎప్పుడు మిమ్మల్ని కలిశారు, అసలు ఇటువంటి కేసులు గతంలో ఎప్పుడైనా మీరు చేశారు? గతంలో కాదు కదండి, నేను కే జోసెఫ్ అండి, నేను హైకోర్టు అడ్వకేట్ని. 2014లో నన్ను కలిశారు. నేను 2014లో ఉమ్మడి హైకోర్టులో ఈ కేసు వేశాను. వేసిన తర్వాత అది మరలా మన ఆంధ్ర కోర్టుకు వచ్చింది. అది సపరేట్ అయిన తర్వాత 2023లో జడ్జి గారు మరి అవన్నీ కూడా మెజర్మెంట్ చేసి ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారం అలా జరుగుతూ ఉంది, కానీ ఆర్డర్ని ఇంకా పట్టించుకునే పరిస్థితి ఉన్నది కొంచెం. దాంతో మరలా కంటెంప్ట్ వేయడం జరిగింది. కంటెంప్ట్ కేసు కూడా ఇంకా పెండింగ్లో ఉంది. అయితే ఇప్పటికీ ఢిల్లీ వారు మరి సౌత్ రీజియన్ ప్రకారం ఇక్కడ బెంగళూరు వారిని అపాయింట్ చేశారు. వారు ఇప్పుడు మండల ఆఫీసులో ఆ పనులు చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. దాని విషయం తెలియపరచడం. అంటే ప్రజెంట్ చెప్పండి, ఈ విగ్రహాలకు సంబంధించి భూమిలో దొరికినటువంటి పురాతన విగ్రహాలు ఇవి, వీటికి సంబంధించి గతంలో ఇలాంటి కేసులు ఏమన్నా మీ నోటీస్కి వచ్చినాయి? మా నోటీస్కి ఇలాంటివి రాలేదండి. ఏపీలో ఇదే ఫస్ట్ కేసు అండి. ఏపీలో ఇదే ఫస్ట్ కేసు, ఎక్కడ జరగల. అది మీరు పురావస్తు శాఖ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, అదేవిధంగా కూడా మెజర్మెంట్స్ అయితే లోపల దొరుకుతూ ఉన్నాయి. ప్రజెంట్ వాళ్ళతో వాళ్ళు మీ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? స్టేట్మెంట్ లేదు, మొత్తం సంతకాలు చేయించుకున్నారు. వాళ్ళు 3 విధాలుగా హైకోర్టుకి కొన్ని మెజర్మెంట్ పంపుతారు బొమ్మలు, తర్వాత విజయవాడ పురావస్తు శాఖ పంపుతారు, కొన్ని ఏమైనా బెంగళూరు తీస్తారు. 3 కాపీలు తయారు చేస్తారు. ఇది విషయం. మళ్ళీ ఎట్లా తెలుస్తారో అది తెలీదు. అంటే ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే పురావస్తుకు సంబంధించి పురాతన విగ్రహాలు ఉన్నాయో వీటికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా తమ పొలంలోనే లభించినాయి కాబట్టి కొంత మొత్తంలో తమకు మాత్రం దాని వాల్యూ కట్టేసి దానికి సంబంధించినటువంటి ఈ డబ్బు తమకు ఇవ్వాల్సిందిగా కూడా పోరాటం రైతు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి కొందరు అధికారులను అపాయింట్ చేశారు. అపాయింట్ చేసినటువంటి సందర్భంలో ప్రజెంట్ బాపట్ల తహసీల్దార్ కార్యాలయానికి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ అయితే విగ్రహాలకు సంబంధించి మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే వాళ్ళైతే మాత్రం ఆ విగ్రహాలకు సంబంధించి వాల్యూని అయితే వాళ్ళైతే ప్రభుత్వానికి తెలియజేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఆ వచ్చినటువంటి వాల్యూ ప్రకారం అయితే కొంత మొత్తాన్ని రైతుకి చెల్లించేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలిసింది. కెమెరా పర్సన్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, బాపట్ల నుండి.